కోసం వెళ్ళి అడుగుతాటే రాష్ట్రం కోసమే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయమని మీరు అడగాలి. మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు అన్నాడు చెప్పి అన్ని కుంభకోణాలు జరిగితే అది ప్రజాధనం కదా. ప్రజాధనం తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేరస్తుడని చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పుడు మీరు అడగకుండా ఎందుకుంటారు? అడగాలి కదా అని నేను అడుగుతున్నా. రెండో అంశం ఏంటంటే దీపక్ రెడ్డి గారికి నేను అడిగేది ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఈ వైట్ పేపర్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి 7 శాఖలకు సంబంధించినటువంటి కుంభకోణాలు అన్నిట్లో సెంట్రలైజ్డ్ కరప్షన్ గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అన్ని డిబేట్లు అన్ని చేశారు. మీడియాలన్నింటిలో కూడా పుంకాలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు అరెస్ట్ విషయం వచ్చేసరికల్లా మేము వెళ్ళి అరెస్ట్ అడగలేదు, మేము మాట్లాడలేదు అని ఎందుకు అడుగుతున్నారు? మేము లడ్డూలాగా దొరికినా గానీ మేము అరెస్ట్ చేయము, మేము రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడమని ఎందుకు చెప్తున్నారు? మీరు మాత్రం మాట్లాడటానికి పరిమితం అవుతారు. ఇది జనం చెవుల్లో పూలు పెడతారు. మీరు నేను అడుగుతున్నాను. కృష్ణాంజలి గారు ఎల్లో చొక్కా వేసుకొని చాలా పవర్ఫుల్ గా వేరే కలర్ లో దానికి వచ్చే ముందు ఒక్క పాయింట్ అండి. అంబటి గారు ఏమన్నారు, నేనేదో ప్రొఫెసర్ గారిని అన్నాను అని చెప్పి ఈవెన్ ప్రసాద్ గారు కూడా అన్నారు. నేను ఎప్పుడు ఒకరిని తక్కువ చేసి మాట్లాడే మనస్తత్వం నాది కాదు, ఎవిడెన్స్ లేనిదే నేను ఎప్పుడు మాట్లాడను. కానీ ఈ రోజు సోషల్ మీడియాలో ప్రజలు ఈ విధంగా అంటున్నారు అని అన్నాను, కానీ అది దయచేసి నా కామెంట్స్ గా అని చెప్పి మీరు అంటాం అనేది అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ వారు తెలివిగా ఆ కామెంట్ చేసినారు. ఎందుకు అంటే ఒక రాజకీయంగా చర్చ తీసుకొని రావాలా అని చెప్పి, వైఎస్ఆర్ పార్టీకి ఇండైరెక్ట్ గా లైఫ్ పోయాలా అని చెప్పి. సో అది క్లారిఫికేషన్ ఎవరు చేయగలుగుతారు? అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చన్నా క్లారిఫై చేయాలా, లేదంటే అమిత్ షా గారు వచ్చన్నా క్లారిఫై చేయాలా? వాళ్ళిద్దరు ఎట్లా క్లారిఫై చేయరు గనక ఈ మధ్యలో ఈ స్టోరీ అల్లి వైసీపీకి కొంచెం లైఫ్ ఇవ్వాలి. వైసీపీకి లైఫ్ పోయడం ఏంటి? ఇప్పుడు లైఫ్ లేదా అంటే అదే కాదు. నాగేశ్వర గారు లైఫ్ పోస్తే మేము లైఫ్ వచ్చే పరిస్థితుల్లో లేవనేది తెలుసుకోండి సార్. లైఫ్ లేదా చెప్పండి దీపక్ రెడ్డి గారు. వర్మ గారు మీరు ఎంతైనా అంబటి గారితో కొంచెం బాగుండాలి అని చెప్పి వైసీపీకి లైఫ్ లేదా అని అంటాం కరెక్ట్ కాదండి. భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం అండి అపోజిషన్ స్టేటస్ లేని రాష్ట్రము, 11 స్థానాలు పడిపోయినారండి వాళ్ళు. సార్ ఇదిగో ఇవన్నీ 11 స్థానాలు, 23 స్థానాలు, లేదా 2 స్థానాలు భారతీయ ఇవాళ. ఒక్క పాయింట్ సార్ దీపక్ గారు ఒక్క మాట, ఒక్క పాయింట్ నేను ఈ ఒక్క పాయింట్ నేను మాట్లాడి మళ్ళీ ముగిచ్చేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా కుటుంబం బలైంది అని చెప్పి ఏదో నష్టపోయిన విధంగా మాట్లాడటం అనేది ఎంత ప్రజల్ని తప్పుదోవ పట్టేయటం అండి. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నేను టీడీపీ లీగల్ కమిటీలో ఉండేను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ మా కేసు హ్యాండ్ ఓవర్ చేయండి అని అంటే, ఆ లోకల్ కోర్టుకు పోతే మీరు కాగితాలు ఇవ్వకపోతే వాళ్ళు హైకోర్టుకు పోయి డైరెక్షన్ తెచ్చుకున్నారు. కనీసం పేపర్స్ కూడా మీరు ఇవ్వలేదు. తిరిగి అదే సిబిఐ ఆఫీసర్ పైన మీరు కేసు పెట్టినారు. సునీత గారితో నేను మాట్లాడితే వారు చెప్పిన స్టోరీ వినిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. ఆ విధంగా సొంత చెల్లెలైనా గానీ మీరు ఇబ్బంది పెట్టినారు. సో వివేకానంద రెడ్డి గారికి నేను క్లారిఫికేషన్ ఇచ్చినాను. కమింగ్ టు రాజశేఖర్ రెడ్డి గారిది, రాజశేఖర్ రెడ్డి గారి చెప్పారు మీరు. ఒక్క సెకండ్ అండి, ఇది వినాలి, చాలా ఇంపార్టెంట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మృతి వెనకాల జగన్ గారి హస్తం ఉంది అని చెప్పి మన ఈ బొత్స సత్యనారాయణ 2/6/2012 మాట్లాడినాడు. మీరు చెక్ చేసుకోండి, మీకు కావాలంటే నేను ప్రెస్ మీట్ పెడతాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ముద్దాయిగా పెట్టించింది ఉండవల్లి అని చెప్పి ఉండవల్లి గారు మాట్లాడినారు. తర్వాత ఇవన్నీ వాస్తవాల్లో కలిసి మనం పోవాలా అండి. తర్వాత ఇంపార్టెంట్ మీరు చూస్తే వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డెత్ వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని చెప్పి రిలయన్స్ షాపుల మీద దాడులు చేసి కేసులు పెట్టించుకొని ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. అదే రిలయన్స్ కి మళ్ళా మీరు రాజ్యసభ ఇచ్చినారు, మళ్ళా అదే వాళ్ళని పిలిచి మీరు భోజనం పెట్టినారు. యాడ ధర్మం ఉంది అంబటి గారు? ధర్మం ఎక్కడ ఉంది? లాస్ట్ పాయింట్, రాజారెడ్డి గారి పాయింట్ కి వస్తాను. రాజారెడ్డి గారు వైఎస్ కుటుంబము రాజకీయాల్లోకి రాకముందు అక్కడ ఉన్న కుటుంబాలు ఎవరు తెలుసా? బసిరెడ్డి గారి కుటుంబము, డిఎన్ రెడ్డి గారి కుటుంబము. వాళ్ళు మాకు బంధువులు కూడా అవుతారు. వాళ్ళని 3 ముక్కలుగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళని చంపి తీసుకొని వచ్చి ఇంటి ముందు పార్సల్ చేసింది మీరు కాదా? ఓకే, మీరు పార్సల్ చేసిన తర్వాతనే వాళ్ళు రాజకీయం వదిలిపెట్టిన తర్వాత కుటుంబం రాజకీయంలోకి వచ్చింది. ఇవన్నీ మర్చిపోవచ్చా అండి? దీపక్ గారు, ఇప్పుడు
ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద అనాల్సింది అనేసి ప్రజలు అనుకుంటున్నారంటే అది ఏమి సమంజసమో కొద్దిగా ఆలోచించారు. రెండు వాళ్ళు ఏమో 3 మొక్కలు నరికారు, 4 ఇవన్నీ అవసరం. అప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వర గారిది, దానిలో నేను కళాఖండిగా చెప్తున్నాను, ప్రొఫెసర్ నాగేశ్వర గారు క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, మంచి విశ్లేషకులు. ఆయన మిమ్మల్ని ఏదో అన్నాడని మీరు ఆయన మీద బురదల్లే కార్యక్రమం చేయడం తప్పనేది నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా లేదా అది వేరే అంశాలు, అవన్నీ కూడా తర్వాత అంశాలు. మీరు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పే మాటలు కూడా సమంజసమైనవి కావనేది నా అభిప్రాయం. మనం ఎంత క్రెడిబిలిటీ ఉన్న మాటలు మాట్లాడుకుంటే మంచిది. లేదు ఆరోపణ చేయాలి. వైసీపీకి లైఫ్ లేదా? సరే ఆయన ఏదో అన్నాడు, ఆయన తెలుగుదేశం మెప్పు కోసం. వైసీపీకి లైఫ్ ఉందో లేదో రాబోయే కాలంలో మీరు చూస్తారు. ఇంకోటి కూడా 11 అంటున్నారు. ఒకప్పుడు 23 వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇవాళ అధికారంలో ఉంది. ఒకప్పుడు 2 సీట్లు మాత్రమే తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏకశతాధిపత్యంగా పరిపాలిస్తుంది. కాలానుగుణంగా ఏం జరుగుతాయో తెలియదు. ఊరిని ఎగతాళి చేసుకుంటే ఎగతాళి చేసుకోండి, తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన చాలా కీలకమైన మీటింగ్లు పెడుతున్నారట కోర్ టీమ్ తోటి. ఏంటి సార్ దిశానిర్దేశం, ఏం ప్లాన్ ఏంటి? పార్టీ రీఆర్గనైజేషన్ చేసుకుని ఇంకా బెటర్ అయిన ఆర్గనైజేషన్ చేసుకుని నియోజకవర్గాల ఇన్ఛార్జిని కూడా ఖరారు చేస్తున్నారట. అయిపోయింది కదా, అందరూ ఎప్పుడు ఇన్ఛార్జీలు ఉంటారు. ఖరారు చేయటం అంటే అవసరమైతే మారుస్తారు, అవసరమైతే కంటిన్యూ చేస్తారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. ఒకటి సార్, మేము ఓటమి చెందిన దగ్గర నుంచి మా ఆర్గనైజేషన్ లో మేము ఉన్నాము. మేము ఎలా పార్టీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి క్రమంలో ఉన్నాము. మేము ఎందుకు ఓడిపోయాము అనే దాని మీద చాలా విశ్లేషణలు ఉన్నాయి. 3 పార్టీలు కలిసినాయి కాబట్టి కొంత ఓటమి చెందాము, దాన్ని అన్ని రీకలెక్ట్ చేసుకుంటాం. పార్టీలు కలిసే అని ఓటమి చెందారన్నది ఫైనల్ రిపోర్ట్. అదొక కారణం. సో మెనీ కాజెస్, అది ఒకటే కాదు, చాలా కారణాలు ఉంటాయి. అది ఒక కారణం. ఈ మధ్యన మరి పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి విషయాలు చూస్తే మరింత అనుమానాలు కలుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏమున్నా అయిపోయినటువంటి కార్యక్రమం. మళ్ళా 3 సంవత్సరాలు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు జరగబోయే కార్యక్రమంలో మీరు ఏ విధంగా అంటే 15 సంవత్సరాలు మీకు ఆలోచన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు పదే అంటున్నారు కదా. సరే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వేదమేం కాదు కదా. అంటే అదోపాతాలు 11 సీట్లకు వచ్చేసింది కదా అని కదా. అవును, ఆయన దొరికితేనే వచ్చిందా? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఇబ్బంది కొడదు. ఆయన దొరికితేనే వచ్చిందా? నేను తెలియగొడతాను. ఆయన ఇవాళ మాట్లాడాడు కదా, కూటమిలో మాకు విభేదాలు ఉన్నా కొద్ది ఇబ్బందిగా ఉందని కిందంతా గొడవ చేశారు. రేపు జరగబోయే కాలంలో ఏం జరిగిందో చూద్దాం కదా సార్. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అంబటి గారు మావిగన్లో ఉంటారా అమరావతిలో ఉంటారా అని దయచేసి కొంచెం మీరు అడుగుతారు. అమరావతి అనేది ఉంటేగా ఎక్కడన్నా ఉంటానికి మావిగన్ అనేది ఉంది. అమరావతి ఉంటేగా ఎక్కడన్నా, అది అయ్యేది కాదు పెట్టేది కాదు సార్. దీపక్ రెడ్డి గారు, అమరావతి ఒరిజినల్ అమరావతి ఎక్కడ ఉందో, గుడి ఎక్కడ ఉందో మాకు తెలుసు. ఇవాళ ఎక్కడ అమరావతి ఉందో మాకు తెలుసు. ఆ లోకల్ ప్రాంతం అంబటి గారు మావిగన్ ఏమన్నా వైసీపీకి సెల్ఫ్ గోలా కాదా? నాట్ ఎట్ ఆల్. చివరకు మిగిలేది మావిగన్నే. మీరున్నప్పుడు పోనీ మావిగన్ అంటే బాగున్నాం. కాలానుగుణంగా అనేక మేము ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు 50,000 అన్నాడు, ఇప్పుడు 1,00,000 అంటున్నాడు. ఏం చేయాలి? పైగా ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ ప్లేస్ సార్. చాలా మంది శాస్త్రజ్ఞులు చెప్పిన అది గుడ్ ప్లేస్ కాదు అది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అంబటి రాంబాబు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ కిరణ్ రెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ న్యూస్.